హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మా నైట్ డిన్నర్ టు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా నైట్ డిన్నర్లోకి ప్రాన్స్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. అంటే మొన్న సండే ప్రాన్స్ తెచ్చుకున్నాం కదా, సో ఆ రోజు ఏం చేశానంటే కొంచెం ప్రాన్స్ తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. అంటే చికెన్ మటన్ లాగా మాకు ఇవి ఎప్పుడు అవైలబుల్గా ఉండవండి, కంపల్సరీ మంగళగిరి వెళ్ళాల్సిందే. సో అందుకని ఒక 2 రోజులు తిన్నట్టు ఉంటుందిలే అని చెప్పేసి కొంచెం ప్రాన్స్ తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. వాష్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఏం చేశానంటే ఒక 1 అవర్ ముందే తీసేసి ఒకసారి వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసి మ్యారినేట్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా ఆ తర్వాత 1 అవర్ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేసేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ప్రాన్స్ అయితే వేసేసుకొని ప్రాన్స్ని బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట. అయితే ఈ ప్రాన్స్ కర్రీ నేను మరీ గ్రేవీ లాగా చేయట్లేదు, అలా అని ఫ్రై కూడా కాదండి, కొంచెం మైల్డ్గా చేస్తున్నాను అనమాట. అంటే ఫ్రై చేద్దామంటేనేమో మా ఇంట్లో అందరికి సరిపోదు, అలా అని గ్రేవీ లాగా చేద్దామా అంటే నాకు ఎందుకో గ్రేవీ చేయాలనిపించలేదు. సర్లే అని చెప్పేసి అటు కాకుండా ఇటు కాకుండా కొంచెం మైల్డ్గా చేస్తున్నాను అనమాట. సో ఇంక అక్కడ ప్రాన్స్ అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంకా ఈలోపు నేను రైస్ కూడా వాష్ చేసేసి పెట్టేశాను. అంటే ఈ కర్రీ అయిపోయేలోపు రైస్ కూడా కుక్ అవుతుంది, వేడివేడిగా బాగుంటుంది అని చెప్పేసి రైస్ కూడా వాష్ చేసి పెట్టేశాను. ఇంకా రైస్ వాష్ చేసిన వాటర్ ఉంటాయి కదా, అవైతే ఇదిగోండి చెట్లకు పోస్తున్నాను అనమాట. ఏంది ఏంది మమ్మీ? కుక్క ఏదే? ఎక్కడే? చమ్మమ్మల ఇంటి కాడుందా? ఊరి వెళ్దాం, పిల్లి వచ్చింది పావే. అమ్మో మియావ్ అనుకుంటూ వచ్చింది. సో ఇంకా అలా వాటర్ అయితే మొక్కలకు పోసేసానండి. ఒకటి వచ్చేసి పుదీనా మొక్క, ఇంకొకటి వచ్చేసి మర్బం మొక్క అనమాట. అంటే మరువం అంటూ ఉంటారు కదా, సో ఆ 2 మొక్కలకి పోసేసాను. ఇంకా ఈ లోపు ఇదిగోండి ప్రాన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. అంటే ప్రాన్స్ లోంచి వాటర్ వచ్చి ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత ఒక 2 చిన్న సైజ్ టొమాటోల్ని అలాగ చాప్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ పసుపు అలాగే ఇంకా సాల్ట్ ఇందాకే వేసేసానండి. ఇప్పుడు ఒక 2 టొమాటోల్ని చాప్ చేసుకొని వేసుకున్నాను. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇంకా ఈలోపు ఇదిగోండి ఇక్కడ నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అంటే నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ అయిపోయాయండి, కొంచెం కొంచెమే ఉన్నవి సరిపోవు. అందుకని చెప్పేసి ఒకేసారి మిక్సీ జార్లో అన్నీ వేసేసి ఇలాగా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే కొంచెం అల్లము కొంచెం వెల్లుల్లి అలాగే ఒక 2 స్పూన్స్ వరకు ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి పౌడరు, టేస్ట్కి సరిపడా కారము వేసేసి ఇలాగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇదిగోండి ప్రాన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా మీ దగ్గర, సో ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ స్టేజ్లో ధనియా పౌడరు అలాగే ఇంకా గరం మసాలా అలాగే ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఇదిగోండి చెప్పాను కదా నేను కొంచెం మైల్డ్గా చేస్తున్నానని చెప్పేసి, అందుకని జస్ట్ ఒక చిన్న కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి ఒక చిన్న కప్పు వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇదిగోండి ఫైనల్గా కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. గరం మసాలా ఆప్షనల్ అండి, వేసుకున్న బాగుంటుంది వేసుకోకపోయినా బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ అయితే సరిపోద్ది అనమాట. అసలు నిజంగా ఎంత బాగా కుదిరిందంటే అసలు చాలా బాగా కుదిరిందండి. మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చిందనమాట. అంటే అటు ఫ్రై చేస్తే ఆబ్వియస్లీ అది సరిపోయేది కాదు. సో అందుకని మరీ గ్రేవీలా కాకుండా ఇలా మైల్డ్గా చేశాను. మా వాస్విక్ గడ్ అయితే అసలు ఆ ఉట్టి గ్రేవీయే తిన్నాడనమాట. అంత స్పైస్ ఏం చేయనండి నేను, మీకు తెలుసు కదా పిల్లలు తింటారని స్పైస్ తక్కువ వేసి చేస్తాను. మా వాస్విక్ గడు వాడికి కోల్డ్ ఉంది, అందులోనూ అసలు ఆ ఉట్టి గ్రేవీయే తిన్నాడనమాట. సో కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. సో ఇంకా అదిగోండి వేడివేడిగా పిల్లలకు
కూడా పెట్టేస్తున్నాను. అండ్ ఫైనల్‌గా ఇక్కడ కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు. సో, ఇందాక పుదీనా కట్ చేసుకొచ్చాను గదా! సో, ఆ పుదీనా వేసేసాననమాట. సో, అది ఇంకా వేడివేడిగా పిల్లలకి కూడా పెట్టేస్తున్నాను. వేడిగా తింటే ఒకలా ఉంటది. చల్లారిన తర్వాత ఒకలా ఉంటదండి టేస్ట్ నిజంగా. సో, ఆల్మోస్ట్ నేనైతే వేడిగా తినడానికి ప్రిఫర్ చేస్తాను. సో, ఇంక అలా వేడివేడిగా పిల్లలకైతే పెట్టేశాను. పిల్లలు తిన్న తర్వాత ఇంక ఇదిగోండి మా వాస్విక్‌తో హోంవర్క్ అయితే చేయిస్తామనమాట. సో, ఇంక డైలీ ఇదే రొటీన్ అండి. నైట్ డిన్నర్ తిన్న తర్వాత మా వాస్విక్‌తో హోంవర్క్ అయితే చేయిస్తాను. సో, ఇంక ఈరోజు వాడి హోంవర్క్ ఏంటంటే A-Z స్మాల్ లెటర్స్ ఉంటాయి కదా! స్మాల్ లెటర్స్ రాయమని ఇచ్చారనమాట. సో, ఇంకా వాడు రాసుకుంటుంటే మా షన్నుగాడు కూడా నాకు బుక్ కావాలి, పెన్ను కావాలని చెప్పేసి గోల. అందుకని వాడికి కూడా ఒక బుక్కను, ఒక కలర్ పెన్సిల్ ఉంటే ఇంకా 2 ఇచ్చాననమాట. ఏరా అయిపోయిందంట వాడి హోంవర్క్. బుక్ మూసేసి పక్కన పెడుతున్నాడు. అటుగా అదిటే అంతేలే రాయ్ రాయ్ అప్పుడే బుక్ చూపాడు చదివి 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 ఉన్నమతి పోయిందంటే అనకడ ఎవరికి చదివిపోయింది అనుకున్నాడు. చూడు బుక్ చూపాడు. అరే బుక్ చెప్ప మాకు ఏమన్నా రాసుకోవడానికి కూడా లేదు. ఇటు తాత చాక్లెట్ తింటున్నాడు పో, తాత కేక్ తింటున్నాడు పో. ఏమోలే అని మా షన్నుగాడికి బుక్ ఇచ్చామనుకోండి, ఆ పేపర్స్ మొత్తం కూడా చించి ఇంటి నిండా వేస్తాడనమాట. సో, అక్కడ నేను పేపర్స్ చించుతున్నాడని నేను బుక్ లాక్కున్నాను. అందుకని వాడు వెళ్ళి అలిగి మూలను కూర్చున్నాడు అనమాట. దామ్మ అంటే వాడు అలగపోతుందిలేండి. సో, ఇంక ఇదిగోండి మా వాసిక్ హోంవర్క్ అయితే అయిపోయింది. సో, 3 లెటర్స్ రివర్స్లో రాశాడనమాట. అంటే P1 Y అలాగే S, ఈ 3 కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి రివర్స్లో రాశాడు. ఇంకా అన్ని కరెక్ట్గానే రాశాడు. సో, ఇంకా ఆ తర్వాత నేనేం రాస్తున్నాను అనుకుంటారేమో, ఏం లేదండి, మొన్న వీళ్ళకి బాలానందం జరిగింది కదా! సో, ఎలా జరిగింది, మీకేమనిపించింది అని ఒక చిన్న ఫీడ్‌బ్యాక్ ఇవ్వమని ఒక నోటీస్ అయితే పంపించారనమాట. అయితే మా హస్బెండ్‌ని రాయమంటే ఎళ్ళింది నువ్వైతే నేనేం రాశానని చెప్పేసి అన్నారు. సర్లే అబ్బా అని చెప్పేసేసి ఇంకా అలాగే నాకేమనిపించింది, ఎలా అనిపించింది అని చెప్పేసేసి ఒక 5, 6 లైన్స్ అయితే రాశాను. సో, ఆ టీచర్స్ నిజంగా చదువుతారండి. చదివి వీళ్ళ క్లాస్ మొత్తానికి ఒక ఫైల్ అయితే ఉంటది కదా! ఆ ఫైల్స్‌లో పెట్టేస్తారనమాట. సో, అది. ఇంకా తర్వాత మా పిల్లలు పడుకున్నారు. అంటే మా షన్నుగాడు పడుకున్నాడు. వాస్విక్ అయితే ఇంకా పడుకోలేదనమాట. ఇంకా మేము కూడా తినేస్తూ ఉన్నాము. మా హస్బెండ్‌తో కలిసి తినడం నిజంగా చాలా తక్కువండి. ఎందుకంటే తిను కొన్ని సార్లు 8కి, 8:30కి అలా వస్తారు. సో, పిల్లలకేమో నేను ఆల్మోస్ట్ 7:30 కల్లా పెట్టేస్తాను. సో, వాళ్ళకి పెట్టేటప్పుడే నాకు కూడా తినాలనిపిస్తదనమాట. అంటే వేడి వేడిగా ఉంటది కదా! సో, నాకు కూడా నోరు ఊరుతది, తినాలనిపిస్తది. సో, అందుకని నేను మాక్సిమం పిల్లలకి పెట్టేటప్పుడే తినేస్తాను. మా హస్బెండ్ ఏమో 9:30కి అలా తింటారనమాట. నాకేమో లేట్‌గా తినడం నచ్చదండి. సో, అందుకని మాక్సిమం మా పిల్లలకి పెట్టేటప్పుడు తినేస్తాను. సో, ఇంకా ఆ రోజు మా హస్బెండ్‌తో కలిసి తినాలనిపించింది. అందుకని తను వచ్చేంత వరకు వెయిట్ చేసి తనతో కలిసి తింటున్నాననమాట. సో, అదండి నైట్ అయితే ఇలా గడిచిపోయింది. సో, ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నేను మార్నింగ్ 6కి లెగుస్తాననమాట. అసలు వింటర్ కదా! అస్సలు లెగవాలనిపించట్లేదు. నిజంగా చలి మామూలుగా ఉండట్లేదు. అసలు లెగవాలనిపించట్లేదు. ఇంకేం చేస్తాం, లెగకపోతే పనులేమో అవ్వవు కదా! సో, ఇంక మార్నింగ్ లేచి మా హస్బెండ్ వెళ్ళాలనమాట. 6కే వెళ్ళిపోతున్నారు. అసలు ఒక్కొక్కసారి అయితే ఇంకా ముందే వెళ్ళిపోతారనమాట. నేను లెగవను. తను రెడీ అయ్యి అప్పుడు నన్ను లేపుతారనమాట. ఇంక బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. సో, ఇంక ఈరోజైతే నేను కూడా ముందే లేచాననమాట. మాల్ట్ కాస్తాను తీసుకెళ్దామని చెప్పేసి అడిగితే వద్దు అంత టైం లేదన్నారు. సర్లే అని ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. దానిమ్మను, ఆరెంజ్ అయితే ఉన్నాయి. సర్లే ఇవన్నా ఒలిచేసి పెట్టేస్తాను, ఇవన్నా తీసుకెళ్ళని చెప్పేసేసి ఇంకా గబగబా దానిమ్మను, ఆరెంజ్ అయితే ఒలుస్తున్నాననమాట. అదిగోండి టైం లేదని చెప్పేసి నేను ఒక పక్క దానిమ్మకాయ పప్పులో ఒలుస్తుంటే తనేమో ఆరెంజ్ పీల్ తీస్తున్నారనమాట. సో, ఇంక ఈలోపే మా షన్నుగాడు కూడా లేచాడు. వీళ్ళు లెగిస్తే అస్సలు వెళ్ళనివ్వరండి, నిజంగా ఏడుస్తారనమాట. సో, అందుకని ఇంకా టైం లేదు అనుకుంటా వాళ్ళు లెగవక ముందే వెళ్ళాలని చూస్తారు. కానీ ఈలోపు మా షన్నుగాడు అయితే లేచాడనమాట. సో, ఇంకా అలాగా మా హస్బెండ్‌కి ఆరెంజ్ అలాగే దానిమ్మ బాక్స్‌లో పెట్టేసేసి ఇచ్చేస్తే వెళ్ళిపోయారనమాట.
సో, ఇంకా తను వెళ్ళిన తర్వాత నేను గూడా కొంచెం ఫ్రెష్ అయిపోయి, ఇదిగోండి కిచెన్‌లోకైతే వచ్చాను. ఒకసారి స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాననమాట. అంటే అంత మెస్సీగా ఏం లేదు, బానే ఉంది. ముందు రోజు గూడా ఏం క్లీన్ చేయలేదండి. నేను వంట చేస్తే మాత్రం ఎప్పటికప్పుడు పడింది పడినట్లు క్లీన్ చేసేస్తూనే ఉంటాను. సో, అంత మెస్సీగా అయితే ఏం లేదు. కానీ ఒకసారి వైప్ చేసుకుంటున్నాననమాట. పురుగులు, చీమలు అలాంటివి తిరుగుతూ ఉంటాయి కదా నైట్. అందుకని చెప్పేసేసి జస్ట్ ఒకసారి అలా వైప్ చేసుకొని, ఇంకా ఇదిగోండి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం వేయలేదనమాట. ఇడ్లీకి కానీ, దోసకి కానీ ఏం వేయలేదు. కొంచెం సేమియా ఉన్నాయన్నమాట. సర్లే ఉన్న వాటితో ఉప్మా చేసి వాస్విక్‌ని పంపిద్దాంలే అని చెప్పేసేసి ఫస్ట్ అయితే ఆ సేమియాతో ఉప్మా చేస్తున్నానన్నమాట. ఎక్కువగా మా హస్బెండ్ మార్నింగ్ 6కి వెళ్ళిన రోజుల్లోనే చేసుకుంటే ఉప్మా లేదంటే పాస్తా చేస్తానండి. తనున్నప్పుడు మాత్రం మళ్ళీ ఇడ్లీ, దోస అయిపోతాయి. తనకేమో బోర్ కొట్టి రోజు ఇడ్లీ, దోసేనా అని చెప్పేసి అంటారు. మేమేమో తను లేనప్పుడు ఉప్మా గాని, పాస్తా గాని చేస్తానన్నమాట. సో, అలా జరుగుతది. సో, ఇంక ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ అయితే నార్మల్‌గా తాలింపు పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆ పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఆ తర్వాత ఇదిగోండి కొంచెం జీడిపప్పు అయితే వేసుకున్నాను. ఆ పక్కనొచ్చేసి వేడి నీళ్ళు పెట్టాననమాట. అంటే వాస్విక్ వింటర్ గదా! సో, వేడి నీళ్ళే పంపిస్తున్నాను. సో, వాడి బాటిల్‌లోకి అలాగే ఉప్మాలోకి అని చెప్పేసేసి కొంచెం వేడి నీళ్ళైతే పెట్టాననమాట. ఇదిగోండి అక్కడ కాజు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. బాగా బ్రౌన్ కలర్ చేంజ్ అవ్వాల్సిన పని లేదు. కొంచెం మగ్గితే సరిపోద్దనమాట. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత సేమియా వేసుకొని వీటిల్ని గూడా ఒక 2, 3 మినిట్స్ పాటు అలా ఫ్రై చేసుకున్నాను. సేమియా కొంచెం ఫ్రై అయిన తర్వాత అదిగోండి నేను ఆ బౌల్‌తో హాఫ్ కప్ తీసుకున్నాను గదా! హాఫ్ కప్‌కి నేను 3/4 కప్ వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను. అంటే ఒక కప్పు సేమియా అనుకోండి. ఒక కప్పుకి 1.25 కప్పు వాటర్ అయితే సరిపోతాయన్నమాట. ఇక్కడైతే నేను వేడి నీళ్ళే వేసుకున్నాను. సో, ఇలా గాకుండా నార్మల్‌గా వాటర్ వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత సేమియా వేసుకున్నా సరే అంతేనండి. సేమ్ కొలత అనమాట. 1.25 కప్పు వాటర్ అయితే సరిపోతాయి. ఇంకా ఎక్కువ వేసామంటే తినేటప్పుడు ముద్ద ముద్దగా అయిపోయి నోటికి చుట్టుకుపోతదనమాట. సో, 1.25 కప్పు వేసుకుంటే తినేటప్పుడు కొంచెం పొడి పొడిలాడుతూ బావుంటదండి. ఇంకా అందులోనే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేసాను. ఇంకా అక్కడ సేమియా అయితే కుక్ అవుతూ ఉంది. ఇంకా ఇదిగోండి ఈలోపు నేను ఈ బెడ్ షీట్స్ ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసుకుంటూ ఉన్నాననమాట. మా పిల్లలిద్దరు కూడా లేచారు. షన్నుగాడు మార్నింగే లేచేసాడు కదా! ఎర్లీ మార్నింగ్. సో, ఇంక మా వాసికి కూడా లేచాడు. ఇంక వాళ్ళు కూడా లేచిన తర్వాత ఇంకా మంచాలన్నీ తీసేసి ఇంకా ఇదిగోండి ఈ బెడ్ షీట్స్ ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇంకా అదిగోండి ఈ మంచం అయితే అసలెప్పుడు వేసే ఉంటదండి. సో, ఇంకా బెడ్ షీట్ అయితే చేంజ్ చేస్తున్నాననమాట. నార్మల్‌గా నేను 2 డేస్‌కి ఒకసారి బెడ్ షీట్ అయితే చేంజ్ చేస్తానండి. కాకపోతే ఇప్పుడు వింటర్ గదా! కంపల్సరీ డైలీ బెడ్ షీట్ అయితే చేంజ్ చేయాల్సొస్తుందనమాట. సో, ఇంక అది అలాగా బెడ్ షీట్ అయితే చేంజ్ చేసేసాను. ఇంకా ఆ బెడ్ షీట్ గూడా నేనే వాష్ చేశానండి. ఒక బెడ్ షీటే గదా! సో, ఒకటైతే నేనే వాష్ చేస్తాననమాట. సో, ఇంకలా నేనే వాష్ చేసేసాను. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి నాకిక్కడ సేమియా గూడా కుక్ అయిపోయింది. వాటర్ గూడా ఏం లేవనమాట. ఇదిగోండి చూస్తున్నారు గదా! పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. ఇది కొంచెం సరిపోయిద్దా అక్క అనుకుంటారేమో. పిల్లలిద్దరూ ఎంత తింటారు? కొంచెం కొంచెమే తింటారు. ఇంకా అత్తయ్య, మామయ్య గదా! సరిపోద్దండి. నాకేమో సేమియా ఉప్మా నచ్చదు నిజంగా. చిన్నప్పటి నుంచి గూడా నాకెందుకోనండి సేమియా ఉప్మా నచ్చదనమాట. పాయసం అయితే తింటాను. పాయసం తింటాను. సేమియా కేసరి గూడా తింటాననమాట. కానీ ఎందుకో నాకు ఈ సేమియా ఉప్మా నచ్చదు. గోధుమ రవ్వ ఉప్మా అయితే చాలా ఇష్టంగా తింటాను. ఆ బొంబాయి రవ్వ గూడా చాలా తక్కువ. సేమియా మాత్రం అసలు తినననమాట. ఎందుకో నాకు నచ్చదు. సో, నాకేదో ఒకటి చేసుకుందాంలే అని చెప్పేసేసి ఓన్లీ వాళ్ళ వరకే చేశాననమాట. సో, అది పిల్లలకి, మా అత్తయ్యకి, మామయ్యకి ఆ క్వాంటిటీ సరిపోతదండి. సో, ఇంకా అలాగ ఉప్మా అయిపోయిన తర్వాత మా వాస్వికి గూడా స్నానం అదంతా చేయించేసేసి ఇంకా వాడిని స్కూల్‌కైతే రెడీ చేస్తున్నాననమాట. అయితే నన్ను ఈ మాయిశ్చరైజర్ గురించి అడుగుతున్నారండి. అక్క మీరు పిల్లలకి ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు. ఇదొచ్చేసి డర్మాడ్యూ మాయిశ్చరైజర్ అండి. అంటే లాస్ట్ ఇయర్ పిల్లల్ని చెకప్‌కి తీసుకెళ్తే అప్పుడు మాకు డాక్టర్ రికమెండ్ చేశారనమాట ఈ మాయిశ్చరైజరు. అప్పటి వరకు గూడా మేము అవినో అయితే యూజ్ చేసేవాళ్ళము. అయితే ఇది రికమెండ్ చేశారు. ఇక మాకు బాగా అనిపించిందనమాట. ఆ ఫ్రేగ్రెన్స్ అదంతా కూడా చాలా బావుంది. సో, లాస్ట్ ఇయర్ మొత్తం అదే యూజ్ చేశాను. ఇంకా బావుందని చెప్పేసేసి నేను ఈ ఇయర్ గూడా మా హస్బెండ్‌తో అదే తెప్పించి ఇంక అదే యూజ్ చేస్తున్నాననమాట. ఆ ఫ్రేగ్రెన్స్ అయితే అసలు నిజంగా చాలా చాలా బావుంది. హ్యాండ్స్‌కి అలాగా ఫేస్‌కి గూడా కొంచెం లైట్‌గా అప్లై చేసేసి పౌడర్ అప్లై చేసేస్తాననమాట. అంటే మళ్ళీ జిడ్డు జిడ్డుగా ఉంటది కదా ఫేస్. అందుకని మళ్ళీ కొంచెం పౌడర్ అయితే అప్లై చేస్తాననమాట. లైట్‌గా టచప్ చేస్తాను. సో, అది ఇంక అలాగా వాడికి టిఫిన్ పెట్టేసేసి స్కూల్‌కైతే పంపించేశాను. ఇంకా తర్వాత ఇల్లు మా అత్తయ్య ఊడ్చేసేసారండి. అత్తయ్య ఇల్లు ఊడ్చేశారు. ఇంక నేనేమో ఇల్లు మాప్ పెడుతున్నాననమాట.
మోస్ట్లీ మా అత్తయ్య ఊడ్చేస్తున్నారనమాట. ఎక్సెప్ట్ మా రూమ్ తప్ప ఇక రిమైనింగ్ అన్నీ కూడా అత్తయ్య ఊడ్చేస్తున్నారు. అంటే మా రూమ్‌లో వీడిని రెడీ చేయడము, అలాగే వీడికి బ్రేక్‌ఫాస్ట్ పెట్టడం ఇదంతా చేస్తాను కాబట్టి ఇంకా అత్తయ్య ఊడ్చేస్తున్నారనమాట. సో, ఇంకా ఆ తర్వాత నేను మా రూమ్ కూడా ఊడ్చేసి అప్పుడు మాప్ పెట్టేస్తున్నాను. అంటే పూజ లాంటిదైతే ఏం లేదులెండి. జస్ట్ నార్మల్‌గా రెగ్యులర్‌గా మాప్ పెట్టుకుంటాం కదా! రోజు గాని, రోజు మార్చి రోజు గాని. సో, ఇంకా అలాగా ఇల్లయితే మాప్ పెట్టేస్తున్నాను. మా షన్నుగాడు గూడా లేడనమాట. వాసవిక్‌ని డ్రాప్ చేయడానికని వెళ్ళాడు. సో, మళ్ళీ వాడొస్తే అటు పరిగెత్తను, ఇటు పరిగెత్తను జారి పడతాడులే అని చెప్పేసేసి, ఇంక వాడొచ్చేలోపు ఎలా అయినా మాప్ పెట్టాలని ఇంక అలాగా స్పీడ్‌గా ఇల్లయితే మాప్ పెట్టేశానండి. సో, ఇంక ఆ తర్వాత ఇదిగోండి లంచ్‌లోకి ఇదొచ్చేసి తోటకూర పప్పు అత్తయ్యే చేసేశారు. అంటే మామయ్యకి లంచ్ బాక్స్ కట్టాలి. సో, ఇంక అందుకని అత్తయ్య అక్కడ పప్పు చేసేశారు. అలాగే ఇదిగోండి రైస్ గూడా వండేశామనమాట. సో, అది అక్కడితో అయితే ఇంకా ఇదిగోండి ఇదొచ్చేసి నా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. చెప్పాను గదా! నేను ఉప్మా తిననని చెప్పేసేసి. సో, అందుకని నేనిక్కడ రాగి మాల్ట్ అయితే చేసుకుంటున్నాను. అంటే రాగి డ్రై ఫ్రూట్ మిల్క్ అనమాట. ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ గూడా వేసుకుంటున్నానండి. సో, అందుకని నేను రాగి డ్రై ఫ్రూట్ మిల్క్ అని అంటున్నాను. మీరు రాగి మాల్ట్ అయినా అనుకోవచ్చు, రాగి డ్రై ఫ్రూట్ మిల్క్ ఎలాగైనా అనుకోవచ్చు. సో, ఇదిగోండి ఇక్కడైతే కొంచెం వాటర్ పెట్టుకున్నాను. ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత ఇంకొక బౌల్‌లో ఒక 2 స్పూన్స్ వరకు రాగి పిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ స్లర్రీని ఇదిగోండి మరుగుతున్న వాటర్‌లో వేసేసాను. ఇది ఒకసారి మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. ఆ తర్వాత ఇదిగోండి 1 ½ స్పూన్ వరకు డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే వేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంటే ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, అలాగే పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఈ 5 కూడా డ్రై రోస్ట్ చేసుకొని నేను పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ పౌడర్‌ని ఒక 1 ½ స్పూన్ వరకు వేసుకున్నాను. వేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఆ తర్వాత టేస్ట్‌కి సరిపడా బెల్లం వేసేసి బెల్లం కరగనిచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్‌గా ఒక హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ అయితే వేసుకున్నాను. కాచి చల్లార్చిన మిల్క్ అయితే వేసుకున్నాననమాట. సో, అంతే సేమ్ రాగి మాల్ట్ లానే కాకపోతే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే వేసుకున్నాననమాట. నిజంగా రాగి మాల్ట్ కంటే కూడా చాలా చాలా బావుంటదండి. మన హెయిర్‌కి కూడా నిజంగా చాలా మంచిదనమాట. ఇందులో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కాల్షియం గానీ, ఐరన్, జింక్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసాము. అలాగే రాగి పిండి ఆబ్వియస్‌లీ చాలా చాలా హెల్తీ కాబట్టి సో, చాలా హెల్తీ అనమాట మన హెయిర్‌కి కూడా. సో, అది ఇంక ఫైనల్‌గా గ్లాస్‌లో వేసేసుకొని కొంచెం సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో అలా గార్నిష్ చేసుకొని తాగుతున్నామనమాట. 2 గ్లాసెస్ అయ్యాయి నాకు ఆ గ్లాస్‌తో. సో, ఒక గ్లాస్ నేను తాగాను. ఒక హాఫ్ గ్లాస్ ఏమో మా షన్నుగాడికి పోసాను. ఇంకొక హాఫ్ గ్లాస్ ఏమో మా అత్తయ్య తాగారనమాట. మా షన్నుగాడికి డైలీ మిల్క్ ఇస్తాను కదా! సో, ఆ మిల్క్ ప్లేస్‌లో ఈరోజు ఇదే ఇచ్చేసాను. ఆల్మోస్ట్ తాగాడు. కొంచెం వదిలేసాడనమాట. సో, అది ఇంక అలా తాగిన తర్వాత ఇంకా ఇదిగోండి ఇదొచ్చేసి మా షన్ను ప్లేయింగ్ టైమ్ అనమాట. అంటే స్నానం చేయించే ముందు కొంచెం సేపు ఇదిగోండి ఇసుకతో ఆడుకుంటాడు. అసలు నిజంగా ఇసుకతో ఆడుకోవడం అంటే ఎంత ఇష్టమంటే అంత ఇష్టమండి. ఊరికూరికే ఇక్కడికి పరిగెత్తుతారనమాట. నిజంగా మా వాసుకున్నా గూడా వచ్చి ఇక్కడ ఆడుకుంటారు. సర్లే అని చెప్పేసేసి స్నానం చేయించే ముందు కరెక్ట్‌గా ఒక 5-10 నిమిషాలు టైం ఇస్తాననమాట అంతే. స్నానం చేయించిన తర్వాత ఇంక అస్సలు వెళ్ళనివ్వను. సో, ఇంక అలాగా వాళ్ళకి గూడా కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి గదా! అని చెప్పేసేసి ఇంక అలాగా కొంచెం సేపు ఆడుకొనిస్తాను. అంటే మళ్ళీ ఆ మట్టి గోళ్ళలోకి వెళ్తది. మళ్ళీ పెయిన్ ఒస్తది గదండీ! సో, అందుకని ఆడుకోనివ్వననమాట. సో, ఇంకా ఇదండి ఇవాల్టి నా వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.